ఎమ్మెల్సీలు ఇక నెక్స్ట్ ఎమ్మెల్యేలు కూడా 6 రెడీగా ఉన్నారు. క్లీన్ స్వీప్ చేస్తున్నారు. బీఆర్ఎస్ డెకౌట్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం వేగం పెంచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేగం పెంచారు. ఏది బీఆర్ఎస్ నుంచి క్లియర్ చేసుకునే ప్రయత్నం. అట్లాగే పార్టీకి సంబంధించినటువంటి పదవులు మొన్నదాకా మంత్రులు అన్నారు, పీసీసీ అన్నారు, మళ్ళీ అది వెనక్కిపోయింది. కాంగ్రెస్ పార్టీకి ఉన్న పెద్ద జబ్బే అది, పెద్ద జబ్బు అనమాట. అది ఇదిగు అంటారు, అక్కడ ఏముండదు అనమాట. అంటే ఆ పార్టీ అది నాయకత్వం వాటిని అంటే డెసిషన్ తీసుకోపోయినా పర్వాలేదు, నానుస్తాము, కానీ కొంచెం లేట్ అయినా కానీ సరైన నిర్ణయం తీసుకుందాం అనుకుంటారు. అది సరైన నిర్ణయం కాదు, అది ఎందుకంటే పెద్ద బోల్తాబడే నిర్ణయం అవుతుంది. సరే, మొత్తానికైతే వాళ్ళు వెళ్ళి ఒక 6 ఎమ్మెల్సీలు అయితే అయిపోయారు. అంటే మొత్తం చూస్తామంటే బీఆర్ఎస్ అనేది రోజు రోజుకి డౌన్ఫాల్ అయిపోతుంది. మరి దాని ప్రభావం, దాని పరిస్థితి ఎంత నష్టానికి తీసుకెళ్ళిద్దో, మరి కాంగ్రెస్ పార్టీ ఎంత స్ట్రాంగ్ అయిద్దా లేదా బీజేపీ ఎంత స్ట్రాంగ్ అయిద్దా అనే దాన్ని మనం చాలా జాగ్రత్తగా రాజకీయాలు గమనిస్తున్నప్పుడు, ఎందుకనో బీఆర్ఎస్ నాయకత్వం మీద అసంతృప్తే. అది కేసీఆర్ గారి మీద కావచ్చు, కేటీఆర్ గారి మీద కావచ్చు, హరీష్ రావు మీద పెద్ద అసంతృప్తి ఏం లేదు, కానీ వాళ్ళ మీద అసంతృప్తి ఎక్కువ మంది పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదో చేసిద్ది అనే దానికంటే కూడా బీఆర్ఎస్ పార్టీకి మనుగడ లేదు, బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకం అనేటువంటి అభిప్రాయంతో, అనేటువంటి భావంతో ఎక్కువ మంది ఎగ్జిట్ అవుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సుధాకర్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి రేవంత్ స్పీడు బీఆర్ఎస్కి మొత్తానికి అవుట్ అవుతున్న పరిస్థితి అంటావా? అంతే సార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇంతకుముందు మీరు అన్నట్టు రెండు వైపులా కత్తికి రెండు వైపులా పదునేలాగో, అంటే నాణానికి బొమ్మ బొరుసు ఎలాగో అలాగా ప్రవర్తిస్తూ ముందుకు పోతున్నాడు. రాజకీయంగా ఆయన ఊహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు. ప్రత్యర్థి పార్టీ దృష్టి మరల్చి, ప్రత్యర్థి పార్టీ దృష్టి అంత ఒక దగ్గర ఉంటే మరో చోటు నుంచి ఆయన పని గాలించిపోతున్నారు సార్. మొదటి నుండి అందరూ అనుకుంటున్నారు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ ఈ 3 జిల్లాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ క్షణాన్నైనా వారు కాంగ్రెస్ పార్టీలో చేరతారని అందరూ భావిస్తున్న నేపథ్యంలో ఆయన టక్కున తన వ్యూహాన్ని మార్చుకొని వచ్చి ఆయన నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ 3 జిల్లాల నుంచి 3 ఎమ్మెల్యేలు, ఖమ్మం జిల్లా నుంచి 1 ఎమ్మెల్యేలు, అదేవిధంగా రంగారెడ్డి నుంచి కాళే యాదయ్యను, ఇలా ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్క ఎమ్మెల్యేలు చేర్చుకుంటూ వస్తున్నారు. ఇప్పటికీ ఇంకా హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ సంబంధించిన ఎమ్మెల్యేలను ఇంకా ముట్టుకోలేదు. వారు ఒక్కసారిగా వస్తే గంపగుత్తగా చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చి జైన్ అవుతారని అందరూ భావిస్తున్నారు. ఇలా బీఆర్ఎస్ దృష్టి అంతా ఎమ్మెల్యేల పై నుండి వారిని మెత్తవరిచి, అంటే నయానో భయానో వారు బుజ్జగించి ఇదే పార్టీలో ఉండండి, ఒకవేళ పార్టీ మారితే ఇబ్బందులు ఉంటాయి, అనార్హత వేటుపడుతుంది, ఏదో వారికి సంబంధించిన వ్యవహారం చెప్పుకుంటూ పార్టీలో ఉండాలని బతిమాడుతున్న సమయంలో ఒక్కసారిగా 6 ఎమ్మెల్సీని తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. అది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లైట్ లేట్ అయి హైదరాబాద్ కు సుమారు అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో వస్తే అప్పటి వరకు కూడా ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి ఇంట్లో ఉండి ఆయన వచ్చిన తర్వాత కండువ కప్పుకొని వెళ్ళిపోయారు. అంటే రేవంత్ రెడ్డి అనే ఒక రాజకీయ నాయకుడు ఎంత చాణక్యంగా వ్యవహరిస్తున్నారు, రాజకీయంగా ఎంత వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నారు అనేది ఇక్కడ చూడాల్సిందే సార్. ఎందుకంటే పార్టీ మారతారనే ఎమ్మెల్యే పైన నిఘా ఎక్కువగా ఉంటుంది. నిఘా ఉండి వారిని పార్టీ మారకుండా చేస్తున్న నేపథ్యంలో అక్కడ నుండి దృష్టి మారితే మరో చోటుకు వెళ్తున్నారు. ఎవరు ఊహించారు పోచారం శ్రీనివాసరెడ్డి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే బీఆర్ఎస్ లో చేరుతారని, కానీ ఆయన చేసుకున్నారు. అదేవిధంగా సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారతారని ఎవరు ఊహించారు? కాదు సుధాకర్, కేటీఆర్ కు కేసీఆర్ కు. ఎవరైతే బీఆర్ఎస్కి బ్యాక్ బోన్ అనుకున్నారో ఆ బ్యాక్ బోన్స్ అనుకున్న వాళ్ళే ముందు వరుసలో వచ్చేసి వాళ్ళే కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకుంటున్నారు. ఏంటి సార్, ఎవరైతే కేసీఆర్ కి అత్యంత సన్నిహితులో, ఒకవేళ ఎవరు పార్టీ మారినా వీరు మారరు అని చెప్పుకుంటూ వస్తున్నామో వారిని చేర్చుకోవడం ద్వారా బీఆర్ఎస్ నైతిక స్థైర్యం ఉంటుందో ఆ స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు రేవంత్ రెడ్డి. వీరే జాయిన్ అయిన తర్వాత ఇక మనదేముందిలే, గతంలో ప్రభుత్వంలో ఉన్నంతసేపు కేసీఆర్ వీరికే అత్యంత ప్రాధాన్యతనిచ్చారు, వీరినే దగ్గర ఉంచుకున్నారు. ఎక్కడికి పోయినా సీనన్న అనడం, లేకుంటే సరస్వతి పుత్రుడని సంబోధించడం, అంత ప్రాధాన్యత ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీలో చేరారు. మనదే ఉంది అనే భావన ఇప్పుడున్న ఎమ్మెల్యేలో కలుగుతుంది కాబట్టి వారు కూడా ఈజీగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. జైనింగ్ సంబంధించి అధిష్టానం అంతా రూట్ క్లియర్ చేసుకొని వచ్చారు. జాయిన్ చేసుకోవాల్సిందే, మనం జాయిన్ చేసుకోకుంటే ఒకవేళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుని ప్రకటించి
ప్రకటించినట్లయితే వారు మరింత బలం కావాలని కోరుకుంటారు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జైన్ చేసుకుంటుంది. అంతకంటే ముందే మనం జైన్ చేసుకోవాల్సిందే. మొదటగా బీఆర్ఎస్ ను తెలంగాణ రాష్ట్రంలో ఉనికి లేకుండా చేసినట్లయితే ఆ తర్వాత బీజేపీ పైన ఫోకస్ చేయవచ్చు. బీజేపీ పైన దృష్టిని కేంద్రీకరించి మూడోసారి దేశంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఆ పరిస్థితిని కూడా తెలంగాణ రాష్ట్రంలో కల్పించి మళ్ళీ రెండవసారి మనం అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని రేవంత్ రెడ్డి తన స్టైల్లో అధిష్టానాన్ని ఒప్పించిన తర్వాత ఇప్పుడు జైనింగ్ ప్రక్రియను మొదలు పెట్టారు. మీరు ఇంతకుముందు అన్నట్టు సార్ ఆషాఢం ప్రవేశించింది కాబట్టి ఈ నెలలో మంత్రివర్గ విస్తరణ ఉండదు, పిసిసి అధ్యక్ష పదవి ఉండదు, నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు అన్ని ఉన్నాయి కూడా జైనింగ్ సార్. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల ముందు జైనింగ్స్ అంతా స్పీడ్ చేసి అసెంబ్లీలో ఎప్పుడు ఇస్తారు? 6 నెలలు అయిపోయింది కదా సుధాకర్, 2 సంవత్సరాల తర్వాత ఇస్తారని మిగిలిన పదవులు ఏమన్నా సార్? కాంగ్రెస్ రాజకీయం మీరు ఒక అడుగు ముందు పడితే 4 అడుగులు వెనక్కి పడితే ఆచితూచి నిర్ణయం తీసుకొని సరైన నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ సరైన నిర్ణయం అయి ఉండదు కాదు కదా. నామినేటెడ్ పోస్టులు వేయలేదు, చాలా కార్పొరేషన్లు వేయలేదు, చాలా మందికి పార్టీలో పనిచేశారు, 10 సంవత్సరాలుగా జెండా మోసారు, యుద్ధం చేశారు, కేసులు పెట్టించుకున్నారు, పోరాడారు, ఆస్తులు తగలబెట్టుకున్నారు. మరి అట్లాంటి వాళ్ళకి బాధ్యత ఇవ్వాలి కదా. అట్లాంటి వాళ్ళకి బాధ్యతలు ఇవ్వకుండా అన్నీ మన కుర్చీల కింద వేసుకొని కూర్చుంటే ఎట్లా? వాళ్ళు వద్దన్నారు, వీళ్ళు వద్దన్నారు, వాళ్ళు కాదన్నారు, వీళ్ళు కాదన్నారు అని చెప్పని సార్ ప్రకటించిన నామినేటెడ్ పోస్టులను నిలిపివేశారు సార్. వారికి జీవోలు ఇవ్వలేదు. జీవోలు ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే అధిష్టానం ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన నాయకులు అడ్డు చెప్పారు. వీరందరూ కూడా పార్టీ కోసం ఈ ఎన్నికల్లో పనిచేయలేదు, ఎంపీ స్థానాలు అందుకే మనకు తక్కువ వచ్చాయి కాబట్టి దానిపైన ఒక నిజ నిర్ధారణ కమిటీ చేశారు. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని అధ్యయనం చేసిన తర్వాత ఏదైతే నామినేటెడ్ పోస్టులు ప్రకటించారో వారికి జీవోలు ఇవ్వాలా వద్దా, లేకుంటే ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా వద్దా అనే దానిపైన ఇప్పుడు అధిష్టానం కసరత్తు చేస్తుంది. కాబట్టి ఇంకా ప్రకటించిన నామినేటెడ్ పోస్టులకే జీవోలు రాలేదు. కొత్త నామినేటెడ్ పోస్టులకి ఎప్పుడు వస్తాయి అనే ఒక నైరాశ్యం నిస్పృహ కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణిలో నెలకొంది. ఓకే, రైట్ సుధాకర్. ఏదో ముందు పదవులు ఇస్తే పాపం పని చేసుకుంటారు, కానీ అన్యాయం పాపం. పదవులు పనిచేసిన వాళ్ళందరికీ పదవులు ఇవ్వకుండా పెట్టేసి ఎవరైతే వాళ్ళెవరో మాకు పదవులు వచ్చినాయి కదని చెప్పి వీళ్ళపాటికి వీళ్ళు తిరుగుతూ ఉంటే వాళ్ళ పదవుల సంగతి ఏంటి? అది తప్పు. ముందు పార్టీకి సంబంధించిన పదవులని ఏదైతే నామినేటెడ్ ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ ముందు ఇచ్చేయాలి. సరే, ఒక పోస్టు ఒకరికి ఇవ్వచ్చు, ఒకరికి రాకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ముందు ఉన్నటువంటి ఇచ్చేసేయాలి. అంతేగాని 6 నెలలు అయినా కానీ ఇంకా కూడా వాటన్నిటిని ఎవరు కుర్చీ కింద వాళ్ళు పెట్టుకొని కూర్చొని వాళ్ళకి ఏంటి మీరు చూస్తూ ఉండండి అంటే వీళ్ళు పని చేసుకోవడానికి వాళ్ళందరూ కష్టపడేది తప్పు కదా.